అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడో అని ఎదురు చూసిన ఒక శుభపరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి, ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని, ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను. పడగొట్టడం, విడగొట్టడం, ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేతగాని గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు వచ్చి రాగానే మొదటి రోజే ఇలా ప్రజల కోసం, విద్యార్థుల కోసం, ఎంప్లాయీస్ కోసం ఆలోచిస్తున్న, పరితపిస్తున్న తెలుగుదేశము కూటమి ప్రభుత్వము రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి. శుభ పరిణామం జరగబోతుంది. స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెత్తి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం భావించవచ్చు. ఫస్ట్ విడతగా 16,300 పోస్టులు ఈరోజు మనకి విడుదల అవ్వబోతున్నాయి. అలాగే మిగతావి కూడా రానున్న రోజుల్లో ఏ హామీ అయితే ఇచ్చారో 2 లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తించుకోవాలి. మాట ఇచ్చాను, మడమ తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా 5 ఏళ్ళు చూసాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది. ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. మీరు అంటున్నట్టుగా అన్నీ ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్నమాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలుపరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా, జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో
ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి, ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% ఏదైతే ఉందో ఆ 10%లో 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు, ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలో కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ డిఎస్సి ప్రకటించిన సీఎం గారికి, ప్రభుత్వానికి మా డిఎస్సి అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మా నిరుద్యోగుల తరపున ఇంకొకసారి ప్రభుత్వం ఆలోచించి సీఎం గారు ఏపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తరపున ఒకసారి ఆలోచించి మాకు గ్రూప్ 2 వేకెన్సీస్కు ఇంకా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వాలి, అలాగే జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలి, అలాగే ఏపీఎస్సిలో ఉన్న ప్రక్షాళన చేయాలి. ఇంతవరకు ఎన్నో అక్రమాలు జరిగాయి, వాటన్నిటి నుంచి ప్రక్షాళన జరిపించి ప్రభుత్వం మా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని కనికరించి కొంచెం మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఉంది, కానీ చాలా తక్కువ వ్యవధి ఉంది. ఈ ఎలక్షన్ హడావుడిలో అభ్యర్థులు ఎవరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి సీఎం గారు ప్రభుత్వం మా యందు దయ ఉంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని కూడా ఒక 3 to 4 months పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.